ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారరీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు, అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్ర గురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క కలయిక. రాస్యాధిపతి శుక్రుడయ్యాడు, అలానే అష్టమాధిపతి శుక్రుడయ్యాడు ఈ రాశి వాళ్ళకి. అలానే తృతీయాధిపతి గురువు, షష్టమాధిపతి గురువు కూడా గురువు అయ్యాడు ఇక్కడ. అంటే రాస్యాధిపతితో పాటు మనకి అష్టమాధిపతి అయిన శుక్రుడు, తృతీయాధిపతి అయిన గురువు, షష్టమాధిపతి అయిన గురువు 2 కూడా కలిసి భాగ్యస్థానంలో ఉన్నాడు ఇక్కడ. అంటే శుక్ర గురువుల యొక్క కలయిక అంటే గోచారరీత్యా ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుంటే, భాగ్యంలో ఎప్పుడు కూడా గోచారరీత్యా గురువు మంచివాడు, శుక్రుడు కూడా మేలు చేసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎలాంటి మేలు చేస్తుంది? భాగ్యస్థానంలో శుక్రుడు గురువు కంజంక్షన్ కావటం వల్ల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళింట్లో శుభ కార్యక్రమం అయినా అనొచ్చు, వేరే వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలు, వాళ్ళ బంధువుల ఇంట్లో శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొని అందరికీ కూడా సహకరించి వాళ్ళ ద్వారా మెప్పు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్రగురుల యొక్క కలయిక అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ శుక్రుడి యొక్క కలయిక కులాచారాన్ని పాటించటం, అందరి చేత గౌరవించటం, కుటుంబంలో వారందరూ కూడా ఆనందంగా ఉండటం, గురువుల యందు భక్తి, దైవభక్తి, అలానే మానసికంగా ప్రశాంతంగా ఉండటం, కొన్ని మంచి అనుబంధ బాంధవ్యము, గౌరవము, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహకారం, మిత్రులతోటి ఆనందంగా గడిపే అవకాశాలు, అలానే విందులు, వినోదాలు, తలచిన పనులన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండటం, సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని సంపాదించడం, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ భార్య కానీ, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి భర్త కానీ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గురువు వల్ల కూడా సంతాన అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే భూములు, గృహములు కొనుగోలు చేయటంతో పాటు అన్నీ కూడా బంధుమిత్రులతో అనుకూలంగా ఉండటం, ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఉండటం, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా అనుకూలించటం, భాగస్వామ్య వ్యాపారం బాగా
కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థిరాస్తి అభివృద్ధి అంటే ఏమిటి అంటే, మనం ఒక ఇల్లు తీసుకున్నాం, ఒక 50 lakhs పెట్టి అది 70 lakhs 80 lakhs అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఒక వస్తువు కొన్నాము, ఆ వస్తువు యొక్క కాస్ట్ అనేది బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శుచిగల భోజనం చేయటము, అలానే స్థిరాస్తి అభివృద్ధి, వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహనాలు మంచి వాహనాన్ని 2 wheeler అనుకోవచ్చు, 4 wheeler అనుకోవచ్చు, ఏదైనా సరే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, భోగభాగ్యాలు కలిగే అవకాశాలు, కులాచారం పాటించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిటి పట్ల కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, జమ్స్ కానీ, బంగారు ఆభరణాలు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ అన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా ఆటంకం లేకుండా అన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశమే ఉంటుంది. అలానే దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, మిత్రులతో ఆనందము, కోర్టు సమస్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పరిష్కారం కావటం, వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉండటం, కోర్టు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా తీర్పిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. మొండి బాకీలు అంటారు. గతంలో మనం ఆ బాకీని వదులుకుంటాం, వీడు ఇవ్వళ్ళే అని, కానీ అలాంటి వ్యక్తులు కూడా ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి చాలా అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధిస్తారు. అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళకి ఈ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు 26 రోజున. అలానే వివాహ సంబంధాలు వెతకచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు, ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు, అలానే వ్యవసాయ భూములు కూడా కొనుగోలు చేయొచ్చు. అంటే మంచి వస్తువులు, మంచి విషయాలన్నీ కూడా వాళ్ళు చేర్చుకోవచ్చు. అంటే ఈ 26 రోజుల పాటు ఈ తులారాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా వీళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అన్ని సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే, జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటి అంటే, శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు ఓ రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే, ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులకి నిజంగా ఏం చేయాలి అంటే, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే, గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణ చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి, ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయటంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, ఆ గ్రహం దగ్గర చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్య యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ రెండు కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు, అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే, వివాహం కావట్లేదు, కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే యాక్చువల్గా. అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే, శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మన శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది, ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా వీళ్ళు కూడా, ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా
మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్ రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి వారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.